వెల్కమ్ టు డాట్ నెంబర్ 1. డాట్ అంటే డోప్ ఆఫ్ టెక్ అని అర్థం. నథింగ్ బట్ ఇదైతే మనకి వీక్లీ టెక్ న్యూస్. సో ఇందులో మనం మండే టు సండే వరకు జరిగిన న్యూస్ అన్ని అయితే ఈ వీడియోస్లలో అయితే కవర్ చేద్దాం. ఎవ్రీ సండే మీకు అయితే ఈ డాట్ నుండి ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. ఎపిసోడ్ అయినా, పార్ట్స్ అయినా, సిరీస్ అయినా, సో ఏవైనా అనుకోవచ్చు. బట్ ఎవ్రీ సండే మనకైతే ఒక వీడియో అయితే వస్తుంది. సో అందులో మనం మండే టు సండే వరకు జరిగిన ఎలక్ట్రానిక్ లాంచెస్ అయినా, టెక్ అప్డేట్స్ అయినా, ఇంకా టెక్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోస్లలో అయితే కవర్ అవుతాయి. లైక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే తప్పకుండా కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 3rd August 2025 అండ్ సండే. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు డాట్ నెంబర్ 1. సో ఈ వీక్ ఉన్న టెక్ అప్డేట్స్ వచ్చేసి, సో ఫస్ట్ వన్ మనకి వివో నుండి వివో V60 అఫీషియల్ లాంచ్ డేట్ అయితే మనకి కన్ఫర్మ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి వివో V50 ఏదైతే రీసెంట్గా ఫిబ్రవరిలో లాంచ్ అయిందో సో దానికి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ సిరీస్లో ఇంకొక మొబైల్. బట్ ఇందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. లైక్ కెమెరాస్ కూడా కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. సో అవేంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్లీ మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఈ వివో V60లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే మనకి వివో V50లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఆ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్కి కంపేర్ చేసుకుంటే 27% CPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ 30% GPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ 65% AI కేపబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అని అయితే చెప్తున్నారు. ప్లస్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళైతే కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. జెస్ట్తో పార్ట్నర్షిప్లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బ్యాటరీ విషయంలో కూడా కంపేర్ టు వివో V50 సో ఇందులో బ్యాటరీ కూడా అప్గ్రేడ్ అయితే అవుతుంది. సో వివో V50లో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ దీని లాంచ్ డేట్ వచ్చేసి 12th August 2025 రోజు అయితే లాంచ్ అవుతుంది. 2 PM ఇదైతే లాంచ్ అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 35,000 దగ్గర ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇంకా మనకి కన్ఫర్మ్డ్ ప్రైస్ అయితే బయటికి రాలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 35,000 వరకు ఉండవచ్చు. మేబీ లైక్ 32,000 వరకు తీసుకొస్తే మాత్రం మంచి మొబైల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది మనకి వివో V60కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ కూడా మనకి వివో నుండి వివో Y400 అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఇది కూడా మనకి వివో Y400 Pro ఏదైతే లాస్ట్ మంత్ లాంచ్ అయిందో సో దాన్ని బేస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా కొన్ని చేంజెస్తో అయితే తీసుకొస్తున్నారు. సో ప్రాసెసర్ అయితే సేమ్ ప్రాసెసర్ ఉంటుంది Y400 Pro అండ్ Y400లో. కెమెరాస్ అండ్ డిస్ప్లేస్ దగ్గర కొంచెం లిటిల్ బిట్ ట్వీకింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని నోటబుల్ చేంజెస్ వచ్చేసి మనకి 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 4 Gen 3 ప్రాసెసర్తో అయితే ఇది మనకి వస్తుంది. అండ్ ఇంకా ఇది మనకి August 4th రోజు అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ వన్ ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ GT30 5G Plus అని చెప్పి ఒక మొబైల్ అయితే రాబోతుంది. సో ఇది కూడా మనకి రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ GT30 Pro ఏదైతే ఉందో అదే సిరీస్లో వస్తున్న మొబైల్. అండ్ ఈ మొబైల్ మెయిన్లీ మనకి గేమింగ్ పైన ఫోకస్ చేసిన మొబైల్. సో ఇందులో గేమర్స్ కోసం మంచి ఫీచర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీని డిజైన్ కూడా కొంచెం యూనిక్గా అయితే కనిపిస్తుంది. లైక్ మనకి బ్యాక్ సైడ్ LED స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో లైక్ అందులో ఉన్న కలర్స్ అయినా వాటి యానిమేషన్ సో ఇటువంటి అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దీని డిజైన్ కూడా మనకి సైబర్మెక్ 2.0 డిజైన్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 6.78 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. LTPS AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో అయితే మనకి వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి అండర్ 20,000 ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఇన్ఫినిక్స్ GT30 Pro ఏదైతే ఉంది మనకి 24,999 దగ్గర అయితే లాంచ్ అయింది. 5G Plus వచ్చేసి మనకి అండర్ 20,000లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండర్ 20,000లో లాంచ్ అయితే మాత్రం మంచి మొబైల్, లైక్ గేమింగ్ పర్పస్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఇందులో హైలైట్ ఫీచర్ వచ్చేసి మనకి గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని GT షోల్డర్ ట్రిగ్గర్స్ అని చెప్పి అయితే నేమ్ చేశారు. సో వాటి వల్ల కూడా మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైతే యాక్షన్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారో సో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జియో నుండి వాళ్ళు జియో PC అయితే అనౌన్స్ చేశారు. సో ఇది మనకి క్లౌడ్ బేస్డ్ PC అని చెప్పవచ్చు. సో మన దగ్గర జియోకి సంబంధించిన జియో సెటప్ బాక్స్ అండ్ మానిటర్
మౌస్, కీబోర్డ్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ లేకపోతే జియో ఫైబర్. సో ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటే సరిపోతుంది. సో మనమైతే క్లౌడ్ పీసీని అయితే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు జియో పీసీ క్లౌడ్ అని చెప్పి ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అంతకంటే ముందు మీరైతే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి రీఛార్జ్ బేస్డ్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నారు సో ఆ నెంబర్ పైన రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 400 స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది పర్ మంత్. సో ఈ 400 రూపీస్ని రీఛార్జ్ చేసుకుంటే మీకైతే 1 మంత్ పీసీ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆ పీసీ అయితే వస్తుంది. క్లౌడ్ బేస్డ్ పీసీ అయితే ఉంటుంది. సో మీరు అందులో ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. లైక్ ఎడిటింగ్ ఇటువంటివి కాకుండా నార్మల్ టాస్క్స్, డే టు డే టాస్క్స్ అండ్ వీడియో స్ట్రీమింగ్స్, ఇంకా నోట్స్ రాసుకోవడం, లైట్ ఆఫీస్ వర్క్స్, సో అట్లా స్కూల్ ప్రాజెక్ట్స్, సో ఇటువంటి వర్క్స్ అయితే చేసుకోవచ్చు, చిన్న చిన్న వర్క్స్. అండ్ ఇంకా వీళ్ళు ఇచ్చే కాన్ఫిగరేషన్ వచ్చేసి 8 కోర్ CPU అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా క్లౌడ్ స్టోరేజే. అండ్ ఈ స్టోరేజ్ అనేది మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ రీఛార్జ్ ప్లాన్స్ని బట్టి స్టోరేజ్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ అనేది వస్తుంది. సో ఆ స్టోరేజ్ కూడా అయితే వేరియేషన్ అవుతూ ఉంటుంది మీ రీఛార్జ్ ప్లాన్ బట్టి. అండ్ మెయిన్లీ దీని వల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి ఇందులో అయితే మనకి మెయింటెనెన్స్ అయితే ఉండదు. సో మనం నార్మల్గా పీసీ తెచ్చుకుంటే మాత్రం దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా దానికి ఏమైనా రిపేర్స్ ఉన్నా అవి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇందులో అయితే ఆ టెన్షన్స్ అనేవి అయితే ఉండవు. బట్ ఇందులో కూడా కొన్ని మేజర్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇంటర్నెట్ స్పీడ్ లేకపోతే మాత్రం మీ పీసీ అనేది అయితే వర్క్ అవ్వదు. మీకు స్టేబుల్ కనెక్షన్ అయితే ఉండాలి. సో కనెక్షన్ కూడా అన్స్టేబుల్గా ఉన్నా కూడా పీసీ అనేది అయితే ల్యాగ్ అవుతూ ఉంటుంది. లేకపోతే వర్క్ అవ్వకపోవడం అండ్ రెస్పాన్స్ కూడా కరెక్ట్గా ఉండకపోవడం, ఇటువంటి డిఫికల్టీస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది మనకి జియో పీసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అనేది అయితే ఇంకా తెలియదు. బట్ ఇందులో మనం మాత్రం చాలా లైట్ టాస్క్స్ని అయితే చేసుకోవస్తుంది అంతే. అండ్ మెయిన్లీ గేమింగ్స్ అయినా, వీడియో ఎడిటింగ్స్ అయినా, ఇంకా ఏమైనా క్రియేటివ్ జాబ్స్ మాత్రం ఇందులో చేయడానికి అయితే ఉండదు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2 లాంచెస్ అయితే ఉన్నాయి. 2 మొబైల్ లాంచెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వివో నుండి వివో T4R అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇది మనకి వివో T4 సిరీస్లో 5th మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనకి రీసెంట్గా లాంచ్ అయిన IQ Z10R ఏదైతే ఉందో సో దానికి కొంచెం ఐడెంటికల్గా అయితే ఉన్నాయి. లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక స్పెసిఫికేషన్స్ వచ్చేసి 0.77 ఇంచ్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. 5700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 2 years వరకు ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అండ్ 3 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 8 + 128GB 19,499 అయితే ఉంది ప్రైస్. అండ్ 8 + 256GB 21,499 ప్రైస్ అయితే ఉంది. ఇవి మనకి వివో T4Rకి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇక నెక్స్ట్ వన్ మోటో నుండి మోటో G86 పవర్ అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇది కూడా మనకి అండర్ 20,000 బడ్జెట్ సెగ్మెంట్లో అయితే లాంచ్ అయింది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి 6.67 ఇంచ్ సూపర్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ. సో ఈ బ్యాటరీ అనేది ఏ మోటో మొబైల్లో ఇంతవరకు అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంత హ్యూజ్ బ్యాటరీ అనేది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 6720 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనైతే వస్తుంది. అండ్ బ్యాటరీ ఈజీలీ మనకి 2 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుంది. బట్ ఛార్జింగ్ అనేది చాలా లెస్ స్పీడ్తో అయితే ఛార్జ్ అవుతుంది. వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్లేబ్యాక్ వచ్చేసి 53 hours వరకు యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ రియల్ టైంలో అంతవరకు అయితే మనం యూజ్ చేయలేము. మోస్ట్లీ ఎంత హెవీ యూజ్ చేసినా కానీ 1.5 day అయితే బ్యాటరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇందులో మనకి సింగిల్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది. 8 + 128GB 17,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. అండ్ అంతే మనకి డాట్ నెంబర్ 1కి సంబంధించిన
న్యూస్ అయితే నెక్స్ట్ మనం డాట్ నెంబర్ 2లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో అయితే కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ డాట్ సిరీస్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి, అండ్ డాట్ అనే నేమ్ ఎలా ఉంది, డోప్ ఆఫ్ టెక్ అనే నేమ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.